Hello friends, welcome to Ali Academy online classes. This is Dr. Ali, Polity Fame, Hyderabad. Now I am going to introduce one of the best and most important topic for all competitive exams. Please try to listen the end of the video. Right guys, చూడండి ఇక్కడ ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ నేను తీసుకోబోతున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. దానికంటే ముందు మరి ఒకవేళ అలీ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ కనుక డాక్టర్ అలీ సార్ యొక్క ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్సును తెలుగు మీడియం అయినా పర్వాలేదు, ఇంగ్లీష్లో అయినా పర్వాలేదు వినాలనుకుంటే మీ మొబైల్ ఉన్నటువంటి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒకసారి అలీ అకాడమీ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకోసం కొంత ఫ్రీ కంటెంట్ కూడా ఇచ్చాను, వినండి. విన్న తర్వాత మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి, మీకు ఇంకా నచ్చితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఇప్పుడు మీకు ఒక మంచి ముఖ్యమైనటువంటి టాపిక్ తీసుకుంటాను. అయితే ఈ టాపిక్ని చాలా మంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతారు, అలాగే ఈ టాపిక్ని నా స్టైల్లో నేను ఎలా చెప్తాను అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించండి. రైట్, సో ఇప్పుడు నేను తీసుకునేటువంటి టాపిక్ ఏంటంటే పార్లమెంట్ సంయుక్త సమావేశం. పార్లమెంట్ సంయుక్త సమావేశం. రైట్, సో పార్లమెంట్ సంయుక్త సమావేశం అని చెప్పి అంటాం. ఉభయ సభల సంయుక్త సమావేశం అని కూడా అంటాం. అదే ఇంగ్లీష్లో అయితే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ అంటాం. ఆ జాయింట్ పార్లమెంటరియన్ సెషన్ అని కూడా అనొచ్చు. రైట్, సో ఇక్కడ చాలా మంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఏంటంటే ఈ టాపిక్ ని నామమాత్రంగా ఒక ప్రాథమిక అంశంగా పెద్దగా ఇంపార్టెన్స్ లేనట్టు చెప్పుకుంటారు. కానీ దీంట్లో మీరు గమనిస్తే మెజారిటీ ఎగ్జామ్లలో దీని నుంచి ఒక బిట్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, పోటీ పరీక్షలకు ప్రీవియస్ పేపర్లు కనుక గమనిస్తే 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మీరు చేతిలో పట్టుకొని చూస్తే సుమారుగా 5 ప్రశ్న పత్రాలలో ఉభయ సభల సంయుక్త సమావేశం పైన ప్రశ్న కనిపిస్తుంది. కానీ ఆ ప్రశ్న అడిగినప్పుడల్లా 90% కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ మోసపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు అటెంప్ట్, దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ రైట్ ఆన్సర్. ఎందుకు సార్, కారణం ఏంటి సార్ అంటే ఇక్కడ వాళ్ళు చేసేటువంటి విశ్లేషణ నామమాత్రమైంది. ఎలా? సింపుల్ గా పార్లమెంట్ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఆహ్వానిస్తారు అని తెలుసు వాళ్ళకు. అలాగే ఏ ఆర్టికల్ ప్రకారం ఆహ్వానిస్తారంటే 108 ఆర్టికల్ ప్రకారం. రైట్, సి జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ ఇన్వైటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద 108 ఆర్టికల్. సి ఇది తెలుసుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఎస్ ఈ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి పద్ధతిని మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము అని చెప్పి చెప్తారు. ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఆస్ట్రేలియా. ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ సిస్టమ్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇలా తెలుసుకుంటారు. మెజారిటీ ఆస్పిరెంట్స్ ఇక్కడే ఉంటారు, గిరిగీసుకుంటారు. ఎస్ సంయుక్త సమావేశం రాష్ట్రపతి ఆహ్వానిస్తారు 108 ఆర్టికల్ ప్రకారం. ఈ పద్ధతి మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే ఫండమెంటల్ నాలెడ్జ్. ఇది చాలా బేసిక్. యాక్చువల్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈవెన్ రైల్వే రిక్రూట్మెంట్ లో జరిగే గ్రూప్ డి అనేటువంటి ప్రశ్న పత్రంలో కూడా ఈ స్టాండర్డ్ సరిపోదు. కానీ అల్టిమేట్ గా ఈ టాపిక్ ను ఒక్కసారి విన్న తర్వాత నువ్వు టిఎస్పిఎస్ అయినా, ఏపీపీఎస్ అయినా, ఇంకా యూపీఎస్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అల్టిమేట్ గా ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా వినండి, మీకు 100% క్లారిటీ ఇస్తాను, ఒక్క బిట్ మిస్ అవ్వకుండా. సి గైస్, ఫస్ట్ మనకు ఉండాల్సిన అవగాహన ఏంటంటే అసలు సంయుక్త సమావేశం అనేది ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారు? చూడండి, సంయుక్త సమావేశం అనేటువంటిది 3 సందర్భాలలో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 3 సందర్భాలు ఏంటి అంటే నంబర్ 1 ఒకటి వచ్చేసి మొదటి సందర్భం ఎప్పుడు సార్ అంటే రెండవ సభ తిరస్కరించినప్పుడు. రైట్, సో రెండవ సభ తిరస్కరించినప్పుడు.
వెన్ ద సెకండ్ హౌస్ రిజెక్టెడ్, అంటే ఒక సభ ఆమోదించింది కానీ ఇంకో సభ తిరస్కరించింది. ఇగో ఆ సమయంలో జాయింట్ సెషన్ ఏర్పాటు చేస్తారు. అండ్ సెకండ్ ఇన్సిడెంట్ ఎప్పుడు సార్ అంటే, ఒక సభ ప్రతిపాదించిన సవరణను సవరణ తిరస్కరణకు గురైనప్పుడు. అంటే ఒక సభ ఏం చెప్పిందంటే బిల్లు ఇలా కాదు, ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఇలా కాకుండా ఇలా ఉండాలి అని చెప్పింది, కానీ ఇంకో సభ యాక్సెప్టెన్స్ చేయలేదు. ఇగో ఈ సందర్భంలో కూడా వస్తుంది. ఇక మూడవ సందర్భం ఏంటంటే, ఒక సభ ఆమోదించి రెండో సభకు పంపించింది, కానీ ఇక్కడ రెండో సభ విషయానికి వచ్చేసరికి రెండవ సభలో 6 నెలలు గడిచిన ఆ బిల్లుని ఆమోదించలేదు. రెండవ సభ 6 నెలలు గడిచిన ఆ బిల్లును ఆమోదించలేదు. ఇగో ఈ సందర్భంలో కూడా ఏదైనా ఒక బిల్లు ఆమోదించే క్రమంలో 6 నెలలకు మించితే సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఒకటి, రెండవ సభ తిరస్కరించినప్పుడు, రెండవది ఒక సభ ప్రతిపాదించిన సవరణ అమెండ్మెంట్ ని వ్యతిరేకించినప్పుడు, తిరస్కరించినప్పుడు, 3 ఒక బిల్లును ఆమోదించేటప్పుడు ఒక సభలో 6 నెలల నుండి ఒక బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు. ఈ సందర్భాల్లో 108వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గారు సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. సంయుక్త సమావేశం అంటే వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెడతారు. అయితే ఈ అందరు కలిసి ఎక్కడ కూర్చుంటారు అనేది కూడా పాయింటే. వీళ్ళందరూ కలిసి లోక్సభలో కూర్చుంటారా, రాజ్యసభనా? ఉదాహరణకి రాజ్యసభలో కూర్చోబెడదాం, చిన్న హాల్ సరిపోదు. లోక్సభలో కూర్చోబెడదాం, రాజ్యసభ సభ్యులు అంటారు వీఆర్ ఎల్డర్స్, మేము పెద్దవారు, మేము ఎందుకు వస్తామంటారు. మరి ఏం చేయాలి? వీళ్ళందరినీ తీసుకొని సపరేట్ గా కూర్చోబెట్టాలి. సీగా సపరేట్ గా అంటే ఎక్కడ కూర్చోబెట్టాలి? అదే గనుక పాత పార్లమెంట్ అయితే సెంట్రల్ హాల్లో కూర్చోబెట్టేవాళ్ళు. సెంట్రల్ హాల్ విశాలంగా ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చోబెట్టేవారు. సో జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ హెల్డ్ ఇన్ సెంట్రల్ హాల్ బిఫోర్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఇనాగ్రేషన్. ఈ కొత్త పార్లమెంట్ ఇనాగ్రేషన్ కంటే ముందు సెంట్రల్ హాల్, కానీ ఇప్పుడు మాత్రం దాన్ని ఏం చేశారంటే న్యూ పార్లమెంట్ లో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ హాల్ అంటాం, అంటే సంయుక్త సమావేశ హాల్ అని చెప్పి దానికి సపరేట్ గా కట్టారు. ఈ యొక్క సంయుక్త సమావేశ హాల్ ఏదైతే ఉందో, సంయుక్త సమావేశ హాల్ ఏదైతే ఉందో, ఇది 1272 కెపాసిటీ హాల్, 1272 సీటింగ్ కెపాసిటీ. ఇది న్యూ పార్లమెంట్ లో ఉంది. ఇగో ఇక్కడ జరుగుతుంది. ఓల్డ్ పార్లమెంట్ అయితే సెంట్రల్ హాల్లో జరిగేది, న్యూ పార్లమెంట్ లో సంయుక్త సమావేశ హాల్లో జరుగుతారు. వీళ్ళందరూ ఒక చోటకు వస్తారు. ఒక చోట వచ్చి అప్పుడు వీళ్ళకి జాయింట్ సిట్టింగ్ లో నిర్వహిస్తారు. సార్ ఇక్కడ ఏం ఉపయోగం? మీకు డౌట్ రావచ్చు, ఎట్లా అంటే సార్ గతంలో ఒక సభ తిరస్కరించినప్పుడు కలిపి కూర్చోబెడితే మనసు మారుతుందా? మారదు. కలిపి కూర్చోబెట్టినా మనసు మారదు, వాళ్ళు అలాగే ఉంటుంది. మరి ఉపయోగం ఏంటిది అనేది డౌట్. జనరల్గా ఇక్కడ ఏమైందమ్మా అంటే, ఉదాహరణకి ఒక బిల్లు లోక్సభలో 100+ ఓటర్లతో ఆమోదం పొందింది, అంటే 100+ మెజార్టీ వచ్చింది లోక్సభలో. కానీ రాజ్యసభకు వచ్చేసరికి -10 ఓట్స్, 10 ఓట్ల తేడాతో వీగిపోయింది, డిఫీటెడ్ ఇన్ రాజ్యసభ. కానీ లోక్సభలో మాత్రం 100 మెజార్టీ ఉంది, ఇక్కడ మాత్రం 10 ఓట్స్ తో వీగిపోయింది. ఇప్పుడు వీళ్ళని కలిపి కూర్చోబెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు కలిపి కూర్చోబెట్టి ఓటింగ్ నిర్వహిస్తే ఏమవుతుందమ్మా అంటే, ఈ 10ని ఈ 100 కొట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ 100 ఎక్కువ ఉన్నారు కదా, ఇక్కడ 10 కదా, ఇక్కడ తక్కువ 10 కదా, ఈ 100 10ని కొట్టేస్తుంది. ఆటోమేటిక్గా బిల్లు ఏమైతే పాస్ అవుతుంది. అంటే ఒక బిల్లుని అనివార్యంగా చట్టం చేయాలనుకున్నప్పుడు ఇది సొల్యూషన్. మ్యాక్సిమం ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతారంటే లోక్సభదే పై చేయి, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, అక్కడ మెజార్టీ ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం 99.9% విల్ బి సక్సెస్ బై లోక్సభలో సక్సెస్ అవుతుంది. ఇగో ఈ మెథడ్ లో ఆ బిల్లుని పాస్ చేస్తారు. రైట్, ఏ సందర్భాలు వస్తుంది? 3 సందర్భాలు చెప్పాను. నెక్స్ట్ ఎవరు ఏర్పాటు చేస్తారు? ఏ ఆర్టికల్, ఎక్కడ కూర్చోవాలి, ఇక్కడ బాగుంది. నెక్స్ట్ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి సార్. ఈ జాయింట్ సిట్టింగ్ ఏదైతే ఉందో, మీకు ఇంకో విషయం చెప్పాలి. జాయింట్ సిట్టింగ్ ఏదైతే ఉందో ఇక్కడ సార్, ఏ బిల్లు విషయంలో జాయింట్ సిట్టింగ్ జరుగుతుంది? ఏ బిల్లు విషయంలో? ఏది పడితే అది కాదు. చూడండి ఇక్కడ ఒకటి సాధారణ బిల్లు, ఆర్డినరీ బిల్, అండ్ సెకండ్ వచ్చేసి ఆర్థిక బిల్లు, ఫైనాన్స్ బిల్,
ఈ రెండు బిల్లుల విషయంలో మాత్రమే జాయింట్ సిట్టింగ్ అవకాశం ఉంది. See guys, joint sitting can be held on the only ordinary bill, otherwise finance bill. ఓన్లీ 2 బిల్స్ ఓన్లీ. ఇక్కడ 2 బిల్లు మాత్రమే. ఇవి తప్ప వేరే బిల్లుల విషయంలో జాయింట్ సిట్టింగ్ దేర్ ఇస్ నో వే ఫర్ జాయింట్ సిట్టింగ్. సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చేయొచ్చు. సార్ ఏ బిల్లు విషయంలో జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు? సంయుక్త సమావేశం, సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు. ఇంకా డెప్త్ కావాలంటే ఏ బిల్లు విషయంలో సంయుక్త సమావేశానికి అవకాశం లేదు? ఎస్, 200% ఐ విల్ టెల్ యూ. ఎస్, చూడండి. నంబర్ 1 ద్రవ్య బిల్లు, మనీ బిల్. ద్రవ్య బిల్లు విషయంలో సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. జాయింట్ సిట్టింగ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మనీ బిల్. నెక్స్ట్ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో కూడా అవకాశం లేదు, కలిపి కూర్చోబెట్టలేము. నెక్స్ట్ థర్డ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు. సిగాస్ ద్రవ్య బిల్లు, మనీ బిల్ విషయంలో అండ్ క్యాబ్ సిటిజన్షిప్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అండ్ థర్డ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సంయుక్త సమావేశం ఏ బిల్లుల విషయంలో ఆస్కారం లేదు. నంబర్ 1 ద్రవ్య బిల్లు, నంబర్ 2 రాజ్యాంగ సవరణ బిల్లు, నంబర్ 3 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు, స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్. ఇట్ మీన్ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, లేదా సరిహద్దు మార్చడం, విస్తీర్ణం బౌండరీ మార్చడం, లేదా నేమ్ ఆ యొక్క రాష్ట్రం పేరు మార్చడం. ఇగో ఇలాంటి అంశాలను దాన్ని ఏమంటామంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్ అంటాం. వీటి విషయంలో జాయింట్ సిట్టింగ్ కి స్కోప్ లేదు. నెక్స్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్, నెక్స్ట్ స్టెప్ ఏంటిగా సార్? జనరల్ గా లోక్సభ ప్రిసైడెడ్ ఓవర్ బై స్పీకర్ అండ్ రాజ్యసభ ప్రిసైడెడ్ ఓవర్ బై రాజ్యసభ చైర్మన్. బట్ వాట్ అబౌట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్? ఈ సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? హూ ఈస్ ద ప్రిసైడెడ్ ఓవర్ బై జాయింట్ సిట్టింగ్? ఈ జాయింట్ సిట్టింగ్ ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, యు నో గైస్, లోక్సభ స్పీకర్. ఇక్కడ జాయింట్ సిట్టింగ్ కు లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించాలి. ఎస్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రిసైడెడ్ ఓవర్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఒకవేళ మనలో మన మాట సరిగ్గా జాయింట్ సిట్టింగ్ ఒక వారం రోజులు ఉంది, వారం రోజుల ముందు స్పీకర్ చనిపోయారు. నేను కోరుకోట్లా, కానీ అనుకుందాం ఇప్పుడు వాట్ లిస్ట్. యు నో గైస్, ఒకవేళ స్పీకర్ అందుబాటులో లేకపోతే ఎవరు అధ్యక్షత వహిస్తారమ్మా అంటే లోక్సభ డిప్యూటీ స్పీకర్. ఎస్, లోక్సభ డిప్యూటీ స్పీకర్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే స్పీకర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణం. ఆ వార్త విన్న డిప్యూటీ స్పీకర్ అవునా అని గుండెపోటుతో మరణం. సరే, అలా జరుగుద్దా? జరగద్దు. కానీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒకవేళ డిప్యూటీ స్పీకర్ కూడా మరణించాడు, లేక 2 పదవులు ఖాళీగా ఉన్నాయి, లేక 2 రాజీనామా చేశారు. నెక్స్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఒకవేళ ఇతను లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. కానీ మీరు గమనించండి, చాలా మంది ఏమనుకుంటారంటే స్పీకర్ లేకపోతే రాజ్యసభ చైర్మన్ అనుకుంటారు. నోవే. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్, ఆయన లేకపోతే రాజ్యసభ చైర్మన్ అనుకుంటారు. నోవే, డిప్యూటీ చైర్మన్. సార్, చైర్మన్ కి ఎందుకు అవకాశం లేదు? ఎస్, యాక్చువల్ గా రూల్ ఏంటంటే ఎవరైతే ఈ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారో ఈ అధ్యక్షత వహించే వ్యక్తి ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. హీ షుడ్ బి మెంబర్ ఇన్ ద పార్లమెంట్. యు నో వెరీ వెల్, స్పీకర్ మెంబర్ ఇన్ లోక్సభ, డిప్యూటీ స్పీకర్ మెంబర్ ఇన్ లోక్సభ, డిప్యూటీ చైర్మన్ మెంబర్ ఇన్ రాజ్యసభ. బట్ యు నో వెరీ వెల్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ అఫీషియో ప్రిసైడెడ్ టు రాజ్యసభ. యాక్చువల్లీ ఉపరాష్ట్రపతి ఏ సభలో సభ్యుడు కాదు. ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి
పదవి రీత్యా మాత్రమే రాజ్యసభకు చైర్మన్, ఆయన సభ్యుడు కాదు. అందుకే ఉపరాష్ట్రపతికి అవకాశం లేదు. ఒకవేళ ముగ్గురు లేకపోతే ఏంటి పరిస్థితి? ఇలాంటి క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా కొంతమంది వీడియో చూసే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ కోసం వీళ్ళు ముగ్గురు లేకపోతే ఆ మొత్తం పార్లమెంట్ సభ్యులు హాజరైన వాళ్ళలో నిర్ణయించినటువంటి ఒక సభ్యుడు అధ్యక్షత వహిస్తాడు. అంతే తప్ప దెర్ ఈజ్ నో వే ఫర్ రాజ్యసభ చైర్మన్. ఎస్, సరే, ప్రిసైడెడ్ వచ్చేసింది, ఇక్కడ వరకు బాగుంది. సార్, ఎవరు సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు? ఏ ఆర్టికల్ ప్రకారం ఈ పద్ధతి ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఏ సందర్భాల్లో సంయుక్త సమావేశం వస్తుంది చెప్పుకున్నాం. అలా ఏ బిల్లు విషయంలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలి, ఏ బిల్లు విషయంలో ఏర్పాటు చేయరాదు, అలాగే ఎవరు అధ్యక్షత వహిస్తారు. వి గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సార్, మేము సక్సెస్ అయినట్టేనా? నో, ఇంకా చాలా ఉంది. సార్, అంతా చెప్తున్నారు, కానీ నిజంగా సంయుక్త సమావేశం ద్వారా ఏవైనా బిల్లులు చట్టాలు అయ్యాయా? ఎస్, ఇది అసలైన పాయింట్. సంయుక్త సమావేశం ద్వారా ఏవైనా బిల్లులు చట్టాలు అయ్యాయా? మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఎస్, ఇవాళ సంయుక్త సమావేశం ద్వారా ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు సార్ అంటే ఇగో 3 బిల్లులు చట్టాలు అయ్యాయి. 3 bills become act by the joint sitting of parliament, joint parliamentary session. ఇవాళ 3 బిల్లులు చట్టాలుగా మారాయి. ఎలా సార్ అంటే ఇగో ఈ సంయుక్త సమావేశం ద్వారానే. There may be chance to ask, because 3 is the single digit. There may be chance to ask which bill became act by the joint sitting of the parliament. ఏ బిల్లు సంయుక్త సమావేశం ద్వారా చట్టమైందంటే then what can you do, my dear competitive aspirants? Yes, we should be know the 3 bills names of the 3 bills. Yes, see guys, number 1, వరకట్న నిషేధ చట్టం, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్. అండ్ థర్డ్ వన్ పోటా మీన్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, తెలుగులో ఉగ్రవాద నిరోధక చట్టం అంటాం. ఎస్, ఈ 3 బిల్లులు మాత్రమే సంయుక్త సమావేశం ద్వారా చట్టాలు అయ్యాయని చెప్పదలుచుకున్నాను మీకు నేను. ఎస్, నౌ మై డియర్ ఆస్పిరెంట్స్, ఒకవేళ మీరు రాసేటువంటి పోటీ పరీక్షలో సార్ వరకట్న నిషేధ చట్టం విషయంలో సంయుక్త సమావేశం ఇప్పుడు జరిగింది, ఆర్ మ్యాచింగ్ ద ఫాలోయింగ్ విత్ బిల్ నేమ్, ఇయర్స్, వాట్ కెన్ యూ డూ? సో వీ షుడ్ బి నో దట్ ఇయర్స్. సి గైస్, 1961, 1978, 2002. చూడండి, 3 బిల్లుల విషయంలో సంయుక్త సమావేశం జరిగింది. బిల్లుల పేర్లు తెలుసుకున్నాం, ఆ తర్వాత ఇగో ఇక్కడ ఇయర్లు కూడా తెలుసుకున్నాం. సరే సార్, నిజంగా చెప్పాలంటే ఒక ఆర్డర్లో చెప్తున్నారు మీరు. అలాగే ఏ సందర్భంలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు, అలాగే ఎవరు ఏర్పాటు చేస్తారు, ఏ ఆర్టికల్ ప్రకారం, ఏ బిల్లు విషయంలో ఏర్పాటు చేస్తారు, ఏ బిల్లు విషయంలో ఏర్పాటు చేయరాదు, ఎవరు అధ్యక్షత వహించాలి, ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే ఇంకెవరు, అలాగే ఏ బిల్లుల విషయంలో సంయుక్త సమావేశాలు జరిగాయి, ఏ సంవత్సరాలు జరిగాయి. ఎస్, వి గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై యూ. మై డియర్ ఆస్పిరెంట్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ కాంపిటేటివ్స్. ఎస్, యూ షుడ్ బి నో మోర్ అండ్ మోర్ ఇన్ డెప్త్. ఇంకా తెలుసుకోవాలి. ఎలా సార్ అంటే నువ్వు ఈ నాలెడ్జ్తో ఎగ్జామ్కి వెళ్ళావు, అక్కడ ఒక క్వశ్చన్ అడిగాడమ్మా, ఈ అంత ఇన్ఫర్మేషన్ నీ చేతిలో ఉంది, నువ్వు రెడీగా ఉన్నావు, సంయుక్త సమావేశం బిల్లు విషయంలో ఏ బిట్ వచ్చినా ఐ కెన్ అంటున్నావు. కరెక్ట్గా అడిగాడు. ఏం అడిగాడు సార్ అంటే 1978 సంవత్సరంలో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు విషయంలో జరిగినటువంటి సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్పీకర్ ఎవరు? పెన్ను ఆగిపోయింది.
ఎందుకో తెలుసా? హీఈస్ ఆస్కింగ్ నేమ్ ఆఫ్ ద స్పీకర్. ఇంతకు ముందు స్ట్రగుల్ చేశాం. స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్, అతను లేకపోతే డిప్యూటీ చైర్మన్, వాళ్ళు ముగ్గురు లేకపోతే సభ్యులు నిర్ణయించిన సభ్యుడు అనుకున్నాం. బట్ అతను టచ్ చేశాడు స్టాండర్డ్ జీకే. ఇట్ నెవర్ చేంజ్. ఇది ఎప్పుడు మారదు. కనుక మిత్రులారా, ఆ యొక్క అధ్యక్షత వహించినటువంటి స్పీకర్ పేరు కూడా నీకు తెలియాలి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ప్రిసైడెడ్ బై whom. ప్రిసైడెడ్ బై whom? See guys, you see, ఇక్కడ నేను సభాధ్యక్షుల పేరు చెప్పబోతున్నాను. సి, ఇగో ఇందాక అడిగాను కదా, కేఎస్ హెగ్డే. అలాగే మొదటి సంయుక్త సమావేశానికి అనంత శయనం అయ్యంగార్. ఫైనల్లీ థర్డ్ సమావేశానికి పిఎం సైద్. ఎస్, ఫస్ట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ప్రిసైడెడ్ ఓవర్ బై అనంత శయనం అయ్యంగార్. సెకండ్, కేఎస్ హెగ్డే. థర్డ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ప్రిసైడెడ్ ఓవర్ బై పిఎం సైద్. ఇంకా డెప్త్ కావాలన్నా చెప్తానమ్మా. ఇంకా డెప్త్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. హౌ సార్, ఎలా ఇవ్వచ్చు? సి గైస్, ఎలా ఇవ్వచ్చు సార్ అంటే, సంయుక్త సమావేశం సంబంధించి కింద పేర్కొన్న ఏ సంయుక్త సమావేశానికి డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించారు? ఏ సంయుక్త సమావేశానికి డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించారు? ఆశ్చర్యం చూడండి అమ్మా. యాక్చువల్ గా స్పీకర్ అన్న ప్రతి వ్యక్తి కోరుకునేది ఏంటంటే, దేవుడా నా హయాంలో ఈ 5 ఏళ్ల పీరియడ్ లో ఒక్కటన్నా జాయింట్ సిట్టింగ్ అయితే బాగుండు. ఎందుకంటే నిండు సభకు అధ్యక్షత వహించే అవకాశం, 2 సభలకు అధ్యక్షత వహించే అవకాశం వస్తుందని. కానీ స్పీకర్లకి రాదమ్మా. ఈ దేశ చరిత్రలో 75 ఏళ్లలో ముగ్గురికి అవకాశం వచ్చింది. స్పీకర్కి రాని ఈ అవకాశం ఒక డిప్యూటీ స్పీకర్ కు అదృష్టం తలుపు తట్టింది. ఎస్, ఈ ముగ్గురితో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు. ఎలా సార్, ఎలా సాధ్యమైంది? ఎస్, మీకు ఈ స్టోరీ కూడా చెప్తాను, కరెక్ట్ గా వినండి అమ్మా. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. యాక్చువల్గా ఏమైందంటే 2002 ఇయర్ అది. ఎట్ ద టైమ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ జిఎంసి బాలయోగి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. వి ఫెల్ట్ హ్యాపీ, చాలా సంతోషం ఫీల్ అయ్యాం. ఎందుకంటే జాయింట్ సిట్టింగ్ కు ఒక తెలుగు వ్యక్తి అధ్యక్షత వహిస్తున్నాడని చెప్పి ఒక అభిమానంతో సంతోషపడ్డాం. సరిగ్గా జాయింట్ సిట్టింగ్ వారం 10 రోజులు ఉంది. అదే సమయంలో జిఎంసి బాలయోగి హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్కు వచ్చి ఆయన అమలాపురం ఎంపీ. ఆయన నియోజకవర్గంలో ఒక వివాహ వేడుక ఉంది. ఆ వేడుకకు హాజరు కావడానికి అని చెప్పి బయలుదేరాడు. హైదరాబాద్ నుంచి అమలాపురం పోతున్నప్పుడు మధ్యలో నెల్లూరు ప్రాంతంలో సిగ్నల్ తప్పిపోయినటువంటి హెలికాప్టర్ పోయి తాటి చెట్టుకు తగిలిపోయి హెలికాప్టర్ 2 ముక్కలైపోయి మనిషి అక్కడికక్కడి చనిపోయాడు సార్. దురదృష్ట ఘటన. కానీ జాయింట్ సిట్టింగ్ ని పోస్ట్ పోన్ చేయలేము. దట్ ఈస్ వై అప్పుడున్న డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించాడు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, పిఎం సైద్ ఎవరమ్మా అంటే డిప్యూటీ స్పీకర్. మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, డిప్యూటీ స్పీకర్. ఈ అవగాహన మనకు కావాలి, ఈ నాలెడ్జ్ మనకు కావాలి. అంతేకాదు ఇంకా డెప్త్ కావాలన్నా ఇస్తాను మీకు. హౌ సార్? ఎస్, చూడండి, రేపు మీరు రాసే పోటీ పరీక్షలు ఇలా అడుగుతాడు. పోటా, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, పోటా బిల్లు విషయంలో జరిగిన సంయుక్త సమావేశాన్ని ఆహ్వానించినటువంటి రాష్ట్రపతి ఎవరు? ఎప్పుడు జరిగింది ఇది? 2002లో. ఇప్పుడు 2002లో ఆహ్వానించిన రాష్ట్రపతి ఎవరు? విచ్ ప్రెసిడెంట్ ఇన్వైటెడ్ టు థర్డ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్? 3వ సంయుక్త సమావేశాన్ని ఆహ్వానించిన రాష్ట్రపతి ఎవరు? దెన్ వాట్ కెన్ యూ డూ? అదేముంది సార్, వెరీ సింపుల్, చెప్తాను. ఎలా చెప్తావు సార్ అంటే, నాకు రాష్ట్రపతుల వరుస క్రమం మొత్తం తెలుసు. ఐ నో వెరీ వెల్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్, సో దెన్ ఐ కెన్ ఆన్సర్. ఎస్, కానీ అమ్మా, రాష్ట్రపతుల వరుస క్రమం తెలిసినప్పటికీ నువ్వు ఆన్సర్ చేయలేవు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే 1997 to 2002 వరకు రాష్ట్రపతి కేఆర్ నారాయణ్, 2002 to 2007 వరకు అబ్దుల్ కలాం. 2002 అనేది ఇద్దరికి ముడిపడి ఉంది, ఒకరు ఎగ్జిట్ ఒకరు ఎంట్రీ. 2002లో
నారాయణ్ విరమణ చెందాడు. కేఆర్ నారాయణ్ 2002లో అబ్దుల్ కలాం కొత్తగా ఎలక్ట్ అయ్యాడు. ఇప్పుడు కరెక్ట్ 2002లోనే జాయింట్ సిట్టింగ్ జరిగింది. ఇప్పుడు నువ్వు రాయి, కేఆర్ నారాయణ్కి వేస్తావా, కలాంకి వేస్తావా? నువ్వు చాలా అద్భుతం నాలెడ్జ్ ఉన్నోడివి. ఎస్, నీకు చాలా పర్ఫెక్ట్ ఆర్డర్ తెలుసు, అయినా యు కెనాట్ బి ఆన్సర్. రాయేక తప్పదు. ఈ ఇద్దరిట్లో ఎవరికి రాయేసినా ప్రౌడ్ ఆఫ్ యూ, ఎందుకంటే చేసేదేం లేదు. కానీ ఇద్దరికి కాకుండా మూడో వ్యక్తికి రాయేస్తే దానంత దుర్మార్గం ఇంకోట్లేదు. అంటే నీకు ఆర్డర్ తెలియదు అని అర్థం. కానీ మిత్రులారా, నువ్వు రాయేద్దు. యూ షుడ్ బి ఆన్సర్ రైట్ ఆన్సర్. సి గాయ్స్, ఇక్కడ చూడండి, ఈ మూడవ జాయింట్ సిట్టింగ్ ని ఆహ్వానించిన రాష్ట్రపతి ఎవరమ్మా అంటే కేఆర్ నారాయణ్. ఎస్, థర్డ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఇన్వైటెడ్ బై కేఆర్ నారాయణ్. నెక్స్ట్, ఫస్ట్ వన్ వరకట నిషేధ చట్టం 1961, ఇట్ మీన్ బాబు రాజేంద్ర ప్రసాద్. అండ్ సెకండ్ 1978, ఇట్ మీన్ ఎట్ ద టైమ్ నీలం సంజీవరెడ్డి. చూసారా, బాబు రాజేంద్ర ప్రసాద్, నీలం సంజీవరెడ్డి, కేఆర్ నారాయణ్ ప్రెసిడెంట్లు కూడా వచ్చేసారు. ఇంకా డెప్త్ కావాలన్నా చెప్పచ్చమ్మా. సార్, ఒక జాయింట్ సిట్టింగ్ వచ్చిందంటే దానికి రీజన్ ఎవరు సార్ తెలుసా మీకు? ఒక జాయింట్ సిట్టింగ్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటమ్మా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ ప్రధానమంత్రి ఆయన సమన్వయ లోపం వల్ల, ఆయన సమన్వయం చేయకపోవడం వల్ల, అక్కడ రెండు సభలకు ఆయన కోఆర్డినేట్ చేయకపోవడం వల్ల ఇక్కడ జాయింట్ సిట్టింగ్ వస్తుంది. అందుకే దీనికి కారణం ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ ప్రైమ్ మినిస్టర్ పేరు కూడా తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, సి ఇక్కడ మొదటి సంయుక్త సమావేశం సమయంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్, రెండవ సంయుక్త సమావేశంలో మీ అందరికి తెలుసు 78లో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ. అండ్ థర్డ్ 2002 వాజ్పేయి. థర్డ్ వచ్చేసి 2002 వాజ్పేయి. సార్, ఇంకా డెప్త్ కావాలన్నా చెప్పొచ్చు. ఎలా సార్, ఇంకా ఎలా చెప్పొచ్చు సార్? అసలు ఫస్ట్ జాయింట్ సిట్టింగ్ ఎందుకు వచ్చింది? ఏ సభ వల్ల కారణం? ఏ సభ వల్ల వచ్చింది? రెండవ జాయింట్ సిట్టింగ్ వచ్చింది. మూడో జాయింట్ సిట్టింగ్ ఎందుకు వచ్చింది? కారణం వి హావ్ టు నో రీజన్ ఆల్సో. యు నో గైస్, మొదటి సంయుక్త సమావేశం వచ్చేసి ఎప్పుడు వచ్చింది సార్? ఎందుకు వచ్చిందంటే రాజ్యసభ ప్రతిపాదించిన సవరణ లోక్సభ తిరస్కరించింది కాబట్టి. యాక్చువల్లీ రాజ్యసభ సమ్ అమెండ్మెంట్స్ ప్రపోజ్డ్ బట్ నాట్ అప్రూవ్డ్ బై లోక్సభ. రాజ్యసభ చేసిన ప్రతిపాదన లోక్సభ తిరస్కరించింది, అందుకే జాయింట్ సిట్టింగ్ వచ్చింది. అండ్ సెకండ్, రాజ్యసభ తిరస్కరించడం వల్ల వచ్చింది. అండ్ థర్డ్ కూడా రాజ్యసభ తిరస్కరించడం వల్లనే వచ్చింది. ఫైనల్ గా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు. అదేంటి సార్ అంటే, ఈ మూడు జాయింట్ సిట్టింగ్లలో పాల్గొనమే కాకుండా బిల్లుకు పాజిటివ్ గా ఓటేసిన ఒక కురవృద్ధుడు ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడెప్పుడో జరిగింది. 61 ఎక్కడ, 78 ఎక్కడ, 2002 ఎక్కడ, ఎప్పటి నుంచో ఉన్నాయి, లాంగ్ డిస్టెన్స్. ఆయన మూడింట్లో కూడా పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తి. అండ్ తన ఓట్ ని ఫేవర్ గా వేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఇగో ఈ కురవృద్ధుడే అటల్ బిహారీ వాజ్పేయి. కనుక మిత్రులారా, ఇగో ఇలాంటి అనాలిసిస్ ను చేయగలిగితే, ఇలాంటి విశ్లేషణ చేయగలిగితే, నువ్వు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్ మొదలు పెట్టావా అయితే బైక్ బై 75కి 75 వస్తాయి సార్. నువ్వు టీఎస్పీసీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంటా అయితే ఇక్కడ కూడా నీకు 50కి 50 ప్లస్ జిఎస్ లో ఉన్నటువంటి 20-25 ఇక్కడ కూడా 75 కొట్టే అవకాశం ఉంది సార్. నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అందుకే మిత్రులారా, ఇది ఒక్క వీడియోనే కాదు సార్. నేను ఇలా ఉత్సాహంగా చెప్తున్నానని చెప్పి ఒక వీడియోలో ఇలా చెప్తున్నాను కాదు సార్. నువ్వు కావాలంటే అలీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకో. నీకోసం ఒక ఫ్రీ కంటెంట్ ఇచ్చాను. ఈచ్ చాప్టర్ నుంచి ఒకటి వీడియో పెట్టాను, మీరు చెక్ చేసుకోండి. లేదా గత 4-5 ఏళ్ల నుంచి ఉన్నటువంటి నా వీడియోస్ చూడండి, చెక్ చేసుకోండి. ఏ వీడియోలో కూడా ఇదే ఉత్సాహం, ఇదే ఉత్తేజం, ఇదే సబ్జెక్ట్ సార్. కనుక నా స్ట్రాటజీ ఒక్కటే, నేను ప్రతి చోట చెప్పేది ఒకటే. ఒక ఆస్పిరెంట్ 10 జాబ్ల కోసం 10 సార్లు కోచింగ్ రాకూడదు. ఒక్కటే కోచింగ్ 10 పరీక్షలకు పనికి రావాలనేటువంటిదే ఈ డాక్టర్ అలీ సార్ యొక్క ఎయిమ్.
కనుక మిత్రులారా, మీకు ఎవ్రీథింగ్ కరెంట్ అప్డేటెడ్ తో బహుశా ఏ ఆన్లైన్ కోర్సులో కూడా అలా లేకపోవచ్చు. ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కరెంట్ అప్డేటెడ్ తో మీకు అక్కడ తెలుగు మీడియం కోర్స్ అయినా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయినా పెట్టాను. ఒక్కసారి చెక్ చేసుకోండమ్మా. ఖచ్చితంగా మీరు క్లాసెస్ వింటే యూ విల్ బి సక్సెస్ డెఫినెట్లీ. సో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఖుదా హాఫీజ్.